హలో అండి. మొన్న ఒక కొరియన్ రెసిపీ చూసాం కదా! ఇప్పుడు థాయ్ రెసిపీ చూద్దాము. ఇవి రైస్ పేపర్స్ నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను అమెజాన్‌లో. కావాలి అంటే మనకు గ్రోసరీ స్టోర్స్‌లో కూడా దొరుకుతూ ఉంటాయి రత్నదీప్ వాటిల్లో. ఈ రైస్ పేపర్స్‌తో ఇప్పుడు మనం రోస్ట్ చేద్దాము. ఫస్ట్ లోపల స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నిటిని చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి. పాన్ పెట్టి ఆయిల్ వేసేసి వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ వేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి వాటిని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ని గ్రేట్ చేసుకొని వేసుకున్నాను. అది కూడా రోస్ట్ అయ్యాక టేస్ట్కి తగినంత సాల్ట్, పెప్పర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిస్తే సరిపోయిద్ది. లోపల స్టఫ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ పేపర్ తీసుకోవాలి. నాకు ఈ రైస్ పేపర్ కొంచెం బ్రేక్ అయ్యి వచ్చింది. ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఈ రైస్ పేపర్ని అందులో ఒకసారి డిప్ చేసి తీయాలి. ఒక 2 సెకండ్స్ ఉంచితే సరిపోయిద్ది. తీసి వేరే ప్లేట్ మీద పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న స్టఫ్ ఉంది కదా, దీని మీద వేసేసుకొని నేను ఒక చీజ్ స్లైస్ కూడా పెట్టుకుంటున్నాను. తర్వాత దీన్ని ఫోల్డ్ చేస్తున్నాను. ఇది మనకు నచ్చిన షేప్లో క్లోజ్ చేసుకోవచ్చు, రోల్ చేసుకోవచ్చు, ఫోల్డ్ చేసుకోవచ్చు. మెత్తగా కావాలి అంటే డైరెక్ట్గా మనం ఇలానే తినేసినా బాగుంటుంది. లేదు క్రిస్పీగా కావాలి మనకి అంటే ప్యాన్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి 2 సైడ్లు మంచిగా కాలనిచ్చామనుకోండి క్రిస్పీగా అయిద్ది. నేను మొన్న చిల్లీ ఆయిల్ పెట్టాను కదా, దాంతో సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది.